మానవ జీవితము నేను అనే వ్యక్తి అనేటువంటి మార్గం నుంచి సమష్టి అనేటువంటి పట్టణం చేరడానికే ఇది ప్రయాణము. मानव जीवन अनेक नामों के अनेक व्यक्तियों की मैं से हम तक की एक यात्रा है. అంతేకాదు సం అనేటువంటి పదము నుండి సోహం అనేటువంటి గ్రామము చేరడానికే ఈ మానవునికి జీవితము. केवल यही नहीं बल्कि यह स्वम से सोहम के स्थान तक की एक यात्रा है. తాను చేసే సమస్త కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావమే ఇతని యొక్క లక్ష్యము. समस्त कर्मों और समस्त भावों के द्वारा केवल भगवान को प्रसन्न करने का लक्ष्य होना चाहिए. కానీ ఈనాటి మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి చేస్తున్నాడు ప్రయాణం? आज मानव यात्रा कर रहा है, पर वह किस स्थान की यात्रा कर रहा है? నేను అనేటువంటి స్థానం నుంచి తిరిగి నేను అనేటువంటి స్థానానికి చేరుతున్నాడు. वह मैं की स्थिति से आरंभ करता है और मैं पर ही वापस पहुंच जाता है. ఈ స్వార్థమే ఈ మానవత్వాన్ని ఇంత బలహీనతగా వించడానికి మూల కారణం. यह स्वार्थीपन है जो मानवत्व के बल को बहुत कमजोर बना देता है. కనుక ఈ స్వార్థం అనేటువంటిది మనం నిర్మూలన చేయాలి. इसलिए हमें पूरी तरह से इस स्वार्थीपन को त्याग देना चाहिए. కనుక స్వార్థాన్ని ఏనాడు మనం నిర్మూలన చేస్తామో ఆనాడే మన ప్రయాణం సక్రమంగా జరుగుతుంది. जिस दिन हम इस स्वार्थीपन को त्याग देंगे तो उस दिन से हम एक सुरक्षित और आरामदायक यात्रा कर सकेंगे. ఈ ప్రేమ మూడు విధములైనటువంటి మార్గంలో మనము దర్శిస్తున్నాము. इस प्रेम को हम 3 प्रकार के मार्गों से देख सकते हैं. స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని మూడు విధములు. एक स्वार्थी प्रेम होता है, दूसरा लेन देन पर आधारित प्रेम होता है और तीसरा मार्ग परार्थ या आध्यात्मिक प्रेम का है. ये 3 तरह के प्रेम हैं. నేను నిరంతరము సుఖాన్ని అనుభవించాలి. मैं हमेशा सुख का अनुभव करता रहूं. సర్వ విధములైనటువంటి ఫలితములు నేను పొందాలి. मैं अपने हर प्रयास में सकारात्मक परिणाम पाऊं మిగతా వారి గతి నాకు అక్కర్లేదు. और किसी की मुझे कोई परवाह नहीं है. ఎవరేమైపోయినను నేను మాత్రం క్షేమంగా ఉండాలి అని ఆశించడమే స్వార్థం యొక్క తత్వం. चाहे किसी को कुछ भी हो जाए लेकिन मेरा आराम और शांति बनी रहे. स्वार्थ भरे प्रेम का यही स्वरूप होता है. అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను తనకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. दूसरे प्रकार के प्रेम अर्थात पारस्परिक या आदान प्रदान वाले प्रेम में न केवल वह स्वयं बल्कि उसके बंधुओं और मित्रों की भी प्रसन्नता चाहता है. కానీ పరార్థ ప్రేమ అట్టిది కాదు. लेकिन आध्यात्मिक प्रेम इस प्रकार का नहीं होता. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుక్షేమంగా ఉండాలి. लोका समस्ता सुखिनो भवन्तु यानी सभी का कल्याण हो. దీనికి మూడు రకమైనటువంటి ఉపమానములు. इसके 3 उदाहरण हैं. స్వార్థ ప్రేమ అనేటువంటిది ఒక గదిలో వేసుకున్నటువంటి బల్బు వంటిది. स्वार्थी प्रेम एक बल्ब की तरह होता है जो केवल एक कमरे के भीतर प्रकाश देता है. కానీ ఆ బల్బు నుండి కూడా నువ్వు ప్రకటించేటువంటి ఒక వెలుతురు ఆ రూముకు మాత్రమే సంబంధించి ఉంటుంది. ऐसे बल्ब का प्रकाश केवल उस विशिष्ट कमरे तक ही सीमित रहता है. కనుక ఇది స్వార్థమైనటువంటిది. यह स्वार्थी प्रेम है. తన హృదయాన్ని సంబంధించినటువంటి ఒక తత్వము తనకు మాత్రమే ప్రకాశాన్ని ప్రభావాన్ని చేకూరుస్తుంది. यह केवल उस व्यक्ति तक ही सीमित रहता है, इसलिए केवल वह अकेला ही इस प्रेम के प्रकाश और प्रभाव का अनुभव कर पाता है. ఇది ప్రేమ అని అనిపించుకోదు. तुम इसे प्रेम नहीं कह सकते. ఇంకా అన్యోన్య ప్రేమ అనేటువంటిది మూన్ లైట్ వంటిది. परस्पर आदान प्रदान वाला प्रेम चंद्रमा के प्रकाश की तरह होता है. అన్ని వైపుల కూడాను దీని ప్రకాశం అందిస్తుంది కానీ అంత క్లియర్ గా ఉంటుండదు. इसमें कोई संदेह नहीं कि चंद्रमा का प्रकाश सभी दिशाओं में फैलता है, लेकिन वह अधिक स्पष्ट नहीं होता, उसमें साफ दिखाई नहीं देता. కొంత సందేహాస్పదాన్ని అందిస్తూ ఉంటుంటారు. ऐसा प्रकाश संदेहों को भी पालता है. ఆ వెన్నెల్లో త్రాడం చూచి పామని భ్రమించటము, चंद्रमा के इस प्रकाश में कोई रस्सी को भी सांप समझने की भूल कर बैठता है. మొద్దు చెట్టును చూచి మనిషేమో అని భ్రమించటము, और लकड़ी के एक लट्ठे को गलती से मनुष्य समझ लेता है. ఇలాంటి కొన్ని భ్రమలతో కూడి ఉంటుంటాది ఈ ప్రేమ. इस प्रकार का प्रेम भ्रम से भरा हुआ होता है. అనగా
మంచివారిని చూసి చెడ్డవారుగా భావించుకోవటము, ये अच्छे को भी बुरे की तरह देखता है, మంచిని చూసి చెడ్డగా తలంచుకోవటము, भले को भी बुरा ही सोचता है, పవిత్రతను చూసి అపవిత్రంగా భావించటము, पवित्र भावों को भी अपवित्र समझ बैठता है। ఇవన్నీ కూడాను కొన్ని జరుగుతుంటాయి మూన్ లైట్ లో. ये सब कुछ चंद्रमा के प्रकाश में होता है। లైట్ ఉన్నది కానీ అంత ప్రకాశంగా లేదు. ऐसा प्रकाश होता तो है पर वह उतना प्रकाशवान नहीं होता। పరార్థ ప్రేమ అనేటువంటిది సన్ లైట్ వంటిది. परार्थ या आध्यात्मिक प्रेम सूर्य के प्रकाश की तरह होता है। అది సర్వత్రా కూడాను సుక్షేమంగా అనుభవింపజేసి సుస్పష్టంగా కూడాను గోచరం గావిస్తుంది. यह चारों ओर फैल जाता है और तुम्हें साफ साफ व सुस्पष्ट समझने में सक्षम बनाता है। కనుక ఈనాడు మనము కేవలం అన్యోన్య ప్రేమ కంటే పరార్థ ప్రేమను మనం పొందటమే పవిత్రమైనటువంటి దివ్య జీవితానికి మార్గము. आज आदान प्रदान से भरे पारस्परिक प्रेम से ऊपर उठकर परार्थ प्रेम को प्राप्त करना चाहिए। यही पवित्र दिव्य जीवन जीने का मार्ग है। నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి దైవత్వం పైన కూడా సందేహాలు కలిగిస్తుంటాది ఈ యొక్క అన్యోన్య ప్రేమ. यह लेन देन से भरा पारस्परिक प्रेम ही होता है जो कि उस ईश्वर के बारे में भी संदेह उत्पन्न कर देता है जो शुद्ध, निर्मल और निस्वार्थ हैं। అది కేవలము ఒక విధమైనటువంటి మూన్ లైట్ వంటిదిగా ఉంటుండాలి. यह केवल चंद्रमा के प्रकाश के समान प्रेम के कारण है, इसमें कोई संदेह नहीं। సందిగ్ధావస్థలో ఉండినటువంటి మానవత్వమే ఇలాంటి సందేహాలకు అవకాశం అందిస్తుంది. केवल भ्रमित मानव ही इस प्रकार के संदेहों को स्थान देता है। బాహ్య చేష్టలు చూచి భ్రమిస్తుంది. वह केवल बाहरी क्रियाकलापों से मोहित हो जाता है। చెడ్డవాని మాటలు అతి తీయగా ఉంటుంటాయి. बुरे व्यक्ति के शब्द बड़े ही रुचिकर होते हैं। దానిని చూచి విశ్వసిస్తారు. लोग उनमें पूर्ण विश्वास करते हैं। మంచివారి మాటలు కొంత కఠినంగా కనిపించవచ్చు, కానీ అది మధురమైనటువంటి తత్వాన్ని అందిస్తుంది. भले व्यक्ति के शब्द कठोर हो सकते हैं किंतु वे भीतर की अमृत जैसी मधुर प्रकृति को दर्शाते हैं। వర్షము కురిసే సమయం లోపల వడగండ్లు కూడాను పడతాయి, ఐస్ గడ్డలు. कभी कभी जब बरसात होती है तो वह अपने साथ ओले भी लेकर आती है। అయితే ఈ మంచుగడ్డలు కొన్ని దెబ్బలను అందిస్తుంది. और इसमें कोई शक नहीं कि ओले तुम्हें चोट भी पहुंचाते हैं। వర్ష బిందువులు ఏమాత్రము మనకు ప్రమాదం కలిగించవు, किंतु कभी भी पानी की बूंदें तुम्हें चोट नहीं पहुंचाती। కానీ ఈ మంచుగడ్డలో ఉండినటువంటిది కూడాను ఈ నీటి యొక్క తత్వమే. ओले भी पानी से ही बने होते हैं। భగవంతుని ప్రేమ అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ వలె కొంత బాధ కలిగిస్తుంది. दैवीय प्रेम कभी कभी ओला वृष्टि की तरह तुम्हें चोट भी पहुंचा सकता है। అందులో ఉన్నది కూడాను ప్రేమ రసమైనటువంటి యొక్క జలమే. लेकिन यह भी प्रेम का ही जल है। కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా విశ్వసించి తద్వారా ప్రేమించడానికి ప్రయత్నించాలి. इसलिए मानव को भगवत तत्व यानी ईश्वर की प्रकृति को समझने का प्रयत्न करना चाहिए और पूर्ण रूपेण ईश्वर से प्रेम करना चाहिए। కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. ईश्वर प्रेम है, प्रेम ईश्वर है। కనుక లివ్ ఇన్ లవ్. इसलिए प्रेम में रहो। ఈ ప్రేమలోనే మనం జీవించడానికి ప్రయత్నించాలి. प्रेम में रहने के लिए हमें हर प्रकार के प्रयास करना चाहिए। समस्त लोक